విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలని, నీట్ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని కోరిన విద్యార్థి సంఘాల నాయకులు. మొన్న నీట్ పరీక్ష లీక్, నిన్న యూజీసీ ఎన్టీ పరీక్ష రద్దు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఎన్టీఏపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్డీఏ సర్కార్ మౌనం వీడాలని, లేకపోతే తెలంగాణలో కేంద్ర మంత్రులను, బీజేపీ ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ సంతోష్, ఏఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండి అన్వర్, ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీకేజ్ పై అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జిచే విచారణ జరిపించి నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని, ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నీట్ విద్యార్థుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉప్పల్ డిపోలో స్టూడెంట్స్ మార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో పేపర్ లీక్, అవకతవకలు జరిగాయని, దేశమంతా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యాన్ని మరవక ముందే మొన్న దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ ఎన్టీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పరీక్షలో మొత్తం 23,33,297 మంది, యూజీసీ ఎన్టీ పరీక్షల్లో మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారని, యూజీసీ ఎన్టీ రద్దు చేయడం వెనక నీట్ అవకతవకలను మరిపించడం కోసమేనని అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల సమస్యలపై వారికి న్యాయం జరిగేలా కేంద్రాన్ని ప్రశ్నించాలని, లేని పక్షంలో వారి ఇండ్ల ముట్టడి తప్పదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తిక్, ఎస్ఎఫ్ఐ నాయకులు సాయి తేజ, విష్ణు, సాయి, ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు హరీష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తిక్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. నీట్ ఎగ్జామ్ మెడికల్ సంబంధించి కళాశాలల్లో సీట్ సాధించడం కోసం విద్యార్థులు సంవత్సరాల పాటుగా కష్టపడి రాసిన ఎగ్జామ్ ని ఈరోజు మోడీ సర్కార్, మోడీ పరిపాలన చేస్తున్న రాష్ట్రాల్లోనే ఈరోజు నీట్ ఎగ్జామ్ ఈరోజు అంతకంగా జరగడం అంటే ఇది మోడీ సర్కార్ సంబంధించింది. అవినీతికి పాల్పడి విద్యార్థుల భవిష్యత్తుని దెబ్బతీయడం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు జరిగిందని చెప్పేసి మాత్రం విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నీట్ ఎగ్జామ్ సంబంధించింది ఎన్టీఏ సంస్థకు అప్పచెప్పి ఎన్టీఏ సంస్థ ఈరోజు నిర్లక్ష్యంగా ఎన్ని ఎగ్జామ్ నిర్వహిస్తే ఆ లీకులు భాగంగానే ఈరోజు మోడీ సర్కార్ స్పందించకపోవడం సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే నీటు సంబంధించింది విద్యార్థులు ప్రతిభ సాధించి వాళ్ళు కష్టపడి ఇలా సీట్ సాధించుకోవాల్సిన నీట్లోనే ఈ రోజు దాదాపు ఒక పేపరు 30 లక్షల నుంచి 40 లక్షల దాకా వసూలు చేసి ఇలా దాదాపు 70 మంది విద్యార్థులను రోడ్ పాలు చేసి ఇలా లక్షల మంది 24 లక్షల మంది విద్యార్థులను రోడ్ పాలు చేసి 70 మందికి మాత్రమే 720 మార్కుల నుంచి మొదలు పెడితే 600 దాటి వస్తా ఉన్నాయి. ఎందుకు అలా వస్తాయని చెప్పేసి రిజల్ట్ విడుదల చేస్తామన్న రోజు విడుదల చేయకుండా ముందే దాదాపు 10 రోజుల ముందు రిజల్ట్ విడుదల చేసి ఏదో కప్పని తప్పుని అని చెప్పేసి భావించిన ఎన్డీఏ సంస్థని ఈ రద్దు చేయాలి. ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్ నిర్వహణలో వెంటనే చేసుకోకుండా చేయాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అట్లాగే ఎన్ఎస్యుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నీట్ ఎగ్జామ్ మళ్ళీ రీగా నిర్వహించకపోతే మాత్రం మోడీ సర్కార్ని గద్దెదించైనా ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా భారత విద్యా ఫెడరేషన్ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.